చెప్పండి. ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి? ముందుగా అందరికీ నమస్కారం స్వామి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరములలో ఈ యొక్క దేవాలయములు చేసేటువంటి కార్యక్రమాలలో ప్రధానంగా గ్రామ పెద్దలు అయినటువంటి గ్రామ పురోహితులు సాక్షాత్ ఆ యొక్క జోషి శ్రీ దేవదత్త శర్మ గారు మరియు జోషి రాజేశ్వర శర్మ గారు మరియు జోషి భార్గవ శర్మ గారి ఆధ్వర్యములలో ఈ యొక్క దేవాలయ కార్యక్రమంలో ఉదయం నుంచి ఉగాది పండుగ విశేషాలు ఎంతో వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. అమావాస్య అనంతరము స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు నిర్వర్తించుకొని మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు కూడా ఆలయంలో ఉండి అన్ని రకముల కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. సంధ్యావేళ సాయంకాల సమయంలో చక్కగా ఆ యొక్క అందరి యొక్క ఆధ్వర్యంలో మనం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరంలో పాడి పంటలు పశు సంరక్షణలు అన్ని కూడా ఎంతో అభివృద్ధి స్థానంలో ఉంటున్నాయి. మరియు ఈ యొక్క సంవత్సరములలో మనం వర్షాల గురించి మాటకులు వస్తే వర్షాల విషయంలో అధికంగానే ఉంటుంది. 4 విభాలుగా వర్షాలు ఏర్పడుతూ ఉంటాయి. అధిక వానలు పడి పాడి పంటలు చేతికి వస్తూ ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో మాత్రమే పంట నష్టం జరుగుతుంది. దిగుబడి ఎక్కువగా జరుగుతూ వస్తుంది. లాభాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ సంవత్సరంలో రైతులకు మాత్రం చాలా సంతోషంగా ఉండేటువంటి లక్షణాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఏ పంటలు సమృద్ధిగా పండే అవకాశాలు? గోధుమలు, వడ్లు మరియు అన్ని రకముల ధాన్యాలు, చెరుకు వంటి సంస్థానాలు ఎక్కువగా లాభాలు జరుగు వస్తుంది. కానీ పసుపు మాత్రం నష్టం వాటిల్లుతూ వస్తుంది స్వామి. 12 రాసుల వారికి పంచాంగ శ్రవణంలో చెప్పారు ఆల్రెడీ. ఎలా ఉండబోతుందో? ప్రధానంగా మేషరాశి నుంచి కొన్ని రాసుల వారికి ఎన్నో నష్టాలు వాటిల్లుతున్నాయి. ప్రధానంగా సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో వారికి అంతంత అనుకూలంగా లేదు. కాబట్టి వారు కాస్తంత జాతకాన్ని పరిశోధనంగా చూపించుకొని వారికి కావాల్సినటువంటి శాంతులు, వారు చేసుకోవాల్సినటువంటి జపాలు ఏవైనా ఉన్నచో తొందరగా వారు చేసుకోవడం చాలా మంచిది. ఎందుకనగా సింహరాశి వారికి అన్నిటికనగా ఎక్కువగా నష్టం వాటిల్లుతోంది. మరియు తులారాశి వారికి కాసంత పరిమితంగానే ఉంది. ఇతర రాశి వారికి ధాన్య నష్టం, ధన నష్టం, ఆరోగ్య నష్టం ఎక్కువగా వస్తుంది. కాబట్టి వీరందరూ కూడా ఒకసారి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కర్కాటక రాశి వారికి అత్యంత ఆనుకూల్యంగా ఉంటుంది. కుంభరాశి మరియు మీనరాశి వారికి లాభాలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి స్వామి. ఇప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి ఆయిరెడ్డి గారు, వెంకట నరసింహారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు ఏం చెప్తారు? అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గ్రామ పండిత వర్యులకు, మొత్తంగా పెద్దలకు, నా తోటి మిత్రులకు, కమిటీ వాళ్ళకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఎవరైనా మాట్లాడుతున్నాము? చెప్పండి. ఇక్కడ ఆలయ కమిటీ ట్రెజరర్ ఉన్నారు, మాట్లాడండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతే. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ముందుగా దేశ ప్రజలకు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులకు మరియు ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులందరికీ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి నూతన సంవత్సరంగా పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ముత్తంగి గ్రామం విజేత కాలనీలో ఉన్నటువంటి శ్రీ శివపంచాయతన సహిత ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించుకొని 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మహాపర్వదినమైనటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉగాది పండుగను ఘనంగా ప్రతిసారి కూడా భక్తుల చేతుల మీదుగా, భక్తుల ఆధ్వర్యంలో మా గ్రామ పురోహితులు దత్తాత్రేయ శర్మ గారు మరియు జోషి రాజేష్ శర్మ గారు, అదేవిధంగా నరేష్ పంతులు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మా యొక్క దేవాలయం యొక్క పంతులు గారు శ్రీ వంశీ పంతులు గారు వారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కాలనీ నివాసులోని భక్తులు, అదేవిధంగా కమిటీ సభ్యులం అందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి తగినటువంటి ఏర్పాట్లు చేసి భక్తులకు, వారి పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని పార్వతీ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు అందే విధంగా మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు మా వంశీ పంతులు గారు ఏదైతే పంచాంగ శ్రావణం మా అందరి భక్తులకు వివరించారో అందులో ముఖ్యంగా కొన్ని ఏంటంటే దేశంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణము ఇప్పుడు జరుగుతున్నది ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఆ యుద్ధ వాతావరణము చాలా విపరీతంగా ఉండబోతుంది ఈ సంవత్సరం. కావున ప్రతి దేశం కూడా తన రక్షణ శాఖను గట్టిగా బలిష్టంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా దేశాలే కాకుండా రాష్ట్రాలలో ఉన్నటువంటి కూడా
వారి యొక్క రక్షణ విధానాన్ని, పోలీసు వ్యవస్థను కానివ్వండి, మిగతా వ్యవస్థను కానివ్వండి వారిని బలిష్టం చేసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉందని పంతులు గారు వివరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన రాష్ట్రంలో పాడి పంటలు కొంచెం ఇబ్బందిగా ఉన్నా ధరలు పెరుగుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదేవిధంగా ఉద్యోగ పరంగా తీసుకున్న, వ్యాపార పరంగా తీసుకున్న చాలా జాగ్రత్త అయినటువంటి ఆలోచనలతో ఉద్యోగాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే ప్రతి రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. అదే విధంగా ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని చెప్పడం జరిగింది, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే మన ప్రభుత్వాలు, మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే మనకు ప్రమాదాల విషయంలో సూచనలు సలహాలు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధమైనటువంటి సూచన సలహాలు మనం తప్పకుండా వాటిని పాటిస్తే వీటి నుంచి మనం తప్పించుకోగలం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద పెడుతున్నటువంటి వాహనదారులు కూడా హెల్మెట్ కానీ మిగతా ట్రాఫిక్ రూల్స్ కానీ పాటిస్తే ఈ ప్రమాదాలు చాలా తగ్గించే అవకాశం మన చేతుల్లో ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మన సూచనలను సలహాలను మన ప్రభుత్వాలు మరియు రక్షణ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, వారి సూచనలు మన ప్రజలందరూ కూడా మనమే కాకుండా మన తోటి వారికి కూడా పాటించి మనము ఈ ప్రమాదాల నుంచి తప్పించుకొని అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా శివాలయం తరఫున ఈ దేశ ప్రజలను, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా వచ్చే ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అదే విధంగా మా కాలనీ వాసులు ప్రతి ప్రోగ్రామ్ లో కూడా అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా మన దేవాలయాన్ని, మన గ్రామాలలో ఉన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేసుకోవడంలో మన భక్తులందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ యొక్క మరొకసారి భక్తులకు, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, ముత్తంగి గ్రామ పెద్దలకు మరియు ముత్తంగి మా తోటి మిత్ర కాలనీ వాసులకు అందరికీ కూడా ఉదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ, జై శ్రీరామ్, జై భవాని. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కనుక చూసినట్లయితే మనము ఈ రోజు పంచాంగ శ్రవణం ఉగాది సందర్భంగా ప్రతి గ్రామంలో పంచాంగ శ్రవణం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ మనకి పంచాంగ శ్రవణం అనేది జరిగింది. 12 రాసుల వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అవమానం, రాజపూజ్యం అనే విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే అవగాహన కోసం పంచాంగ శ్రవణం అనేది చెప్తా ఉంటారు. దయచేసి ప్రజలందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఏదైతే పంచాంగంలో సూచించిన మార్పులు, చేర్పులు, అభిషేకాలు కొన్ని ఉంటాయి, అవి పంతులు గారిని అడిగి చేయించుకున్నట్లయితే మనం ఈ సంవత్సరం మళ్ళా వచ్చే ఉగాది నాటికి మనం ప్రశాంతంగా ఆరోగ్యాన్ని లీడ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పీపుల్ మీడియా పాయింట్ తరపు నుంచి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పీపుల్ మీడియా పాయింట్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రిపోర్టర్ శ్రీనివాసరావు, ఓటు స్టూడియో. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానాలు 6. ఈ యొక్క రాశి వారికి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ గౌరవములకు కూడా గురుడు 9వ స్థానంలో సంచారం, రాహు కేతువులకు 4, 10 స్థానంలో సంచరించడం వల్ల అన్ని రంగాలలో కూడా జయమును విధిస్తూ ఉంటారు. మీ యొక్క ఆశయాలకు మనోవాంఛాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే దిగి వ్యవహరించిన మీ యొక్క ప్లాన్లను చక్కగా సాగిపోతూ ఉంటాయి. రగడ రోగములను కూడా వదిలి మేఘాత్యాకాలు వ్యవహరిస్తూ ఉంటాయి. కలిసి వచ్చుదురు. అధికారుల యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. బాకీలు వసూలవుతూ ఉంటాయి. మహా అద్భుతంగా అనారోగ్య సమస్యలు వారి జంతుకు చేరుకవు. జీవితంలో 3 పుణ్యాలు 6 కాయలు అన్నట్లుగా, 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా అన్ని రంగాలలో ఉన్నతాస్తి, ధనలాభము, ఆస్తి లాభము, యోగకాలము, కార్యలాభము, అన్ని కార్యక్రమాల్లో కూడా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క పూర్తి సంవత్సరం కూడా ఎంతో సంతోషదాయకంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతూ ఉంటాయి. అధికారము వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో అశాంతి, ఒక్కసారిగా కొంతమంది సస్పెండ్ చేయబడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండేది. ప్రైవేట్ సంస్థలలో పనిచేయ వారికి కొంత పర్వాలేదన్నమాట. కానీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా అనుభవించలేని వారికి కోర్టు కేసుల్లో
ఖర్చు అవుతూ ఉంటుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతాయి. ఫ్యాక్టరీలలో కార్మికులకు కూడా అనేకమైనటువంటి లాభాలు, ఆనందంగా వారు సజీవంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. రాజకీయ నాయకులకు గురుబలం వలన ప్రచారకంగా విశ్వాసం పొందగలుగుతూ ఉంటారు. పార్టీలలో ప్రచారంలో కూడా పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. ఏదో ఒక పదవిని వారు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, పొందించి విజయవంతంగా సాధిస్తూ ఉంటారు. అగ్రహార కార్యక్రమాలు కూడా గొప్పగా ఉంటుంది. ప్రతి పనికి కూడా చాకచక్యంగా వారు చేస్తూ ఉంటారు. ఆ తరువాత రాశి ఎంతో భవిష్యత్తుగా ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి యొక్క నక్షత్రాలమ్మ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. భూతలాభం శత సంవత్సర కాళితేన సాక్షాత్ శ్రీ విశ్వనాథ స్వామిని ఆనుకూల్యత వరప్రసాద సిద్ధితరస్తు తథాస్తు. ఈశ్వర యోజం పరబ్రహ్మం విశ్వరూపితం విశ్వసేవితం విశ్వానుకూల్యత సిద్ధిర్దేన విశ్వనాథ స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. అబ్బొట్టేది బిడ్డ. విశ్వనాథాయనాయ విద్మహి దేవదేవాయ ధీమహి తన్నో విశ్వనాథ స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష దిగ్విజయస్తు తథాస్తు. ధనం ధాన్యం భౌతలాభం శత సంవత్సర కాళితేన అన్నపూర్ణాదేవి కాశీ విశ్వనాథ స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష దిగ్విజయ సిద్ధిరస్తు తథాస్తు. ఈశ్వర వరప్రసాద సిద్ధిరస్తు తత్సతు. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళః అహర్నిశమహం వందే తామీశానమనోపమాన్. సంపూర్ణ శివానుగ్రహ కటాక్ష సంపూర్ణ సిద్ధిరస్తు తథాస్తు. ధనం ధాన్యం భౌతలాభం శత సంవత్సర కాళితస్య విశ్వనాథ స్వామిని ఆనుకూలిత వరప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. విశ్వనాథాయనాయ విద్మహి దేవదేవాయ ధీమహి తన్నో శ్రీ విశ్వనాథ స్వామినే ప్రచోదయాత్. ఈశ్వర పరబ్రహ్మార్పితలింగితేన కాశీ విశ్వనాథ స్వామి దేవ సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిదేవి సర్వమంగళః అనుగ్రహ కటాక్ష సంపూర్ణ సిద్ధిరస్తు తథాస్తు. ఇందబడ శివయోజం పరబ్రహ్మం విశ్వరూపం విశ్వానుకూల్యత సిద్ధిర్దేన అన్నపూర్ణాదేశ కాశీ విశ్వనాథ స్వామినే నమో నమః. సంపూర్ణ విశ్వేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.